నమస్తే అండి. ఐర్లాండ్ క్రికెట్‌లో చారిత్రాత్మక షాక్. భారత్‌పై సంచలన విజయం తర్వాత కోచ్ సంచలన నిర్ణయం. వివరాల్లోకి వెళ్తే ఐర్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 సిరీస్‌లో బలమైన జట్టు అయిన భారతదేశంపై అద్భుత విజయం సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ విజయానంతరం జట్టు కోచ్ అయిన హెన్రిక్ మాలెన్ తన పదవి నుండి తప్పుకుంటున్నట్లు ఈరోజు ప్రకటించారు. 2022లో నియమితుడైన ఈయన 4 సంవత్సరాలకు పైగా జట్టుకు సేవలందించారు. ఇటీవల భారతదేశంపై ఐర్లాండ్ సాధించిన టీ20 సిరీస్ విజయానంతరం ఇది జట్టుకు సరైన మార్పు దశ అని ఆయన భావించి స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది ఎటువంటి ఒత్తిడి లేదా వివాదం కారణంగా వచ్చిన నిర్ణయం కాదు అని ఆయన స్పష్టం చేశారు. మలార్ నాయకత్వంలో ఐర్లాండ్ క్రికెట్ జట్టు 3 వరుస టీ20 వరల్డ్ కప్లకు అర్హత సాధించింది. అలాగే 3 టెస్ట్ విజయాలు నమోదు చేసి జట్టును మరింత బలంగా తీర్చిదిద్దారు. ఇంగ్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్లపై కూడా చారిత్రాత్మక విజయాలు సాధించింది. అయితే 50 ఓవర్ల వరల్డ్ కప్ అర్హత మాత్రం సాధించలేకపోయింది. ఆయన కాలంలో మెల్బోర్న్లో ఇంగ్లాండ్పై టీ20 వరల్డ్ కప్ విజయం, అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్పై టెస్ట్ విజయం, బెల్ఫాస్ట్లో జింబాబ్వే హోమ్ టెస్ట్ విజయం వంటి అనేక చారిత్రాత్మక క్షణాలు నమోదయ్యాయి. తన వ్యాఖ్యలో మలాన్ మాట్లాడుతూ ఐర్లాండ్ క్రికెట్లో పనిచేయడం తనకు ఎంతో సంతోషం ఇచ్చిందని, అలాగే తన కుటుంబానికి అద్భుత గౌరవం కూడా లభించిందని ఆయన తెలిపారు. జట్టు భవిష్యత్తుపై గర్వంగా ఉందని కూడా చెప్పారు. ఇక క్రికెట్ ఐర్లాండ్ అధికారులు ఆయన పాత్రను ప్రశంసిస్తూ జట్టును మరింత బలమైన స్థాయికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఇక ఆయన స్థానంలో బెల్ఫాస్ట్కు చెందిన మాజీ క్రికెటర్ గ్యారీ విల్సన్ను ఐర్లాండ్ పురుషుల జట్టు కొత్త హెడ్గా నియమించారు.